కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు బీసీ సమాజానికి, బీసీ సంఘాలకు, బీసీ సామాజిక వర్గానికి హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. దానిలో భాగంగా కులగణన నెల రోజులు జరిపి ఈరోజు అసెంబ్లీలో కులగణన దానికి సంబంధించిన జాబితాను ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా బీసీలకు 46.5 అని, ముస్లింలో ఉన్న బీసీలను 10% 10.5 అని, అదేవిధంగా ఓసీల పెరుగుదలను కూడా అందులో 16% చూపించారు. ఇటువంటి ఒక జాబితా చూపించినప్పుడు అసెంబ్లీని 5 నిమిషాలలోనే ఇట్లా స్టార్ట్ చేసి వాయిదా వేయడం ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజానికి సంబంధించిన బీసీ నాయకులకు కావచ్చు, అందరికీ ఒక సాధారణంగా అనుమానం వస్తుంది. అదేవిధంగా ఈరోజు వీళ్ళ మీటింగ్లకు సంబంధించి ఇప్పుడు ఢిల్లీ కావచ్చు, ఎక్కడికో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో విమానాలు పోతారు, అటు పోతారు, ఇటు పోతారు, అక్కడ గంటలు రోజులు టైం తీసుకుని చర్చలు జరుపుతారు. కానీ ఇక్కడ మాత్రం బీసీలకు సంబంధించి ఒక సమగ్ర నివేదిక అసెంబ్లీలో పెట్టినప్పుడు అన్ని పార్టీల నాయకులు అక్కడ మాట్లాడే విధంగా ఒక్కరోజు బీసీల కొరకు సమయం కేటాయించకపోవడం చాలా దారుణం. అదేవిధంగా ఇప్పుడు బీసీలకు సంబంధించి ఏదైనా మా కుటుంబం దగ్గరికి ఫలానా ఎన్యూమరేటర్ రాలేదు, మా కుటుంబాన్ని సర్వేలో మా కుటుంబాన్ని తీసుకోలేదు అని ఫిర్యాదు చేయాలనుకుంటే హైదరాబాద్ పోయి ముఖ్యమంత్రి గారికి అన్నా, లేకపోతే దానికి సంబంధించిన బీసీ శాఖ మంత్రికి అన్నా ఎవరు దొరుకుతారు అనే విషయం ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలి. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని పెట్టవలసి ఉంది. ఒక ప్రత్యేకంగా ఫిర్యాదులు తీసుకునే ఒక శాఖను పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా విదేశాలలో ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ రకంగా నమోదు చేసుకుంటారు, దానికో యాప్ లేదు. గల్ఫ్లో ఇప్పుడు గల్ఫ్లు, దుబాయ్ పోయినలను నమోదు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా దాదాపు 30 నుంచి 40% సర్వే జరిగిందని మనం ఇవాళ మా బీసీ సంఘం నాయకులు అంటారు, అన్ని బీసీ సంఘ నాయకులు రాష్ట్రంలో అంటారు. అందుకోసమే ఇటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో బీసీల జనాభా దాదాపు 60% ఉంటుందని బీసీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు అన్ని పార్టీలకు తెలుసు. కావాలని దీన్ని తగ్గించిందని ఈరోజు ఒక అనుమానాలు బీసీ సంఘాలకు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల గౌరవం ఉంటే మళ్ళొకసారి దాని మీద అసెంబ్లీలో చర్చ జరిగే విధంగా, అదేవిధంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే రిసర్వే కూడా మేము బీసీ సంఘాలతో కలిసి చేయిస్తామని హామీ ఇవ్వాలని సందర్భంగా మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేము 42% ఇస్తాం అని అనడం అది బీసీలను మోసం చేయడమే. చట్టబద్ధంగా పార్లమెంట్లో బిల్లు కావాలి, చట్టబద్ధంగా బీసీలకు తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు ఇచ్చిన హామీ నెరవేరినట్టు. ఏదో మీ ఒక్క పార్టీ అవుతామని అంటే అది బీసీలను మళ్ళీ మోసం చేసినట్టే అవుతుందని కూడా మేము హుస్నాబాద్ బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము కోరడం జరుగుతుంది. అయ్యా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, అదేవిధంగా కొండ సురేఖ గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అడుగుతాను, మళ్ళీ బీసీ సంఘాలకు అవకాశం ఇవ్వి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయాలని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.